ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మహాలక్ష్మిని స్మరించుకుందాం. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే. పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఐకలికల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే. క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే. మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే. సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే. భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. భాను సప్తమికి ఉన్న విశిష్టత ఏమిటి? మనకి భాను సప్తమి ఈ నెల 3వ తారీఖు అంటే ఎల్లుండి ఆదివారం రోజు భాను సప్తమి అయింది. భాను సప్తమి కాకపోయినప్పటికీ కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ సప్తమికి అవ్యంగ సప్తమి అని, పాపనాశన సప్తమి అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. దానికి తోడు ఈసారి అసలు శ్రావణ శుద్ధ సప్తమి ఎప్పుడు వచ్చినా సూర్యభగవానుడికి పూజ చేయడానికి విశిష్టమైనటువంటిది. ఎందుకంటే దానికి పాపనాశిని సప్తమి అనేటువంటి పేరు. అది కాకుండా ఈసారి మనకి ఆదివారం వచ్చింది. ఆదివారం రావడం మహావిశేషం. ఎప్పుడైనా ఆదివారం రోజు సప్తమి తిథి వస్తే దానికి భాను సప్తమి అనేటువంటి పేరు. భాను అంటే సూర్యభగవానుడి పేరు. ఆదివారం రోజు సూర్యభగవానుడికి విశిష్టమైనటువంటిది. భానువారం అని ఆదివారానికి పేరు. భానువారం రోజు సప్తమీ తిథి వస్తే సప్తమీ తిథి కూడా సూర్యభగవానుడికి విశిష్టమైనటువంటి తిథి. అయితే ఆదివారం సప్తమి వస్తే భాను సప్తమి అంటారు. అయితే దానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? ఇది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. సంవత్సరంలో 1-2 సార్లు, ఒక్కొక్కసారి 3 సార్లు రావచ్చు, ఒక్కొక్క సంవత్సరం రాకపోవచ్చు. ఈసారి మనకి ఇదివరకు ఒకసారి వచ్చింది, మళ్ళీ ఎల్లుండి రాబోతోంది. దానికి ఉండే విశిష్టత ఏమిటంటే ఒక సూర్యగ్రహణానికి ఉండేటువంటి విశిష్టత భాను సప్తమికి ఉంది. ఒక సూర్యగ్రహణం రోజు మనం ఏదైనా ఒక పూజ కానీ, దానం కానీ, జపం కానీ, హోమం కానీ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం భాను సప్తమి రోజు చేసినా కూడా వస్తుందిట. అంటే ఒక సూర్యగ్రహణం ఎంతటి పర్వటి రోజో
భానుసప్తమి కూడా అంతటి పర్వటి రోజు. అందుకని ఎవరెవరైనా సూర్యభగవానుడికి కానీ మిగతా పూజలు కానీ జపాలు మంత్రాలు దానాలు హోమాలు ఏవి చేయాలనుకున్నా అవి చేయటానికి విశిష్టమైనటువంటి రోజు భానుసప్తమి. అయితే మామూలప్పుడు మనం ఏదైనా ఒక దానం కానీ ఒక జపం కానీ ఒక హోమం కానీ చేసినప్పుడు వచ్చేటువంటి ఫలితం కంటే భానుసప్తమి రోజు చేసినప్పుడు 1000 ఫలితం వస్తుంది అంటారు. ఎంతటి అద్భుతం! సూక్ష్మంలో మోక్షంలాగా మనకి అధిక ఫలం రావడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. దానికి తోడు ఇలాంటి పర్వటి రోజుల్లో చేయటం వల్ల పాప విమోచనం చేయటమే కాకుండా అక్షయ ఫలితాన్ని ఇస్తాయిట. వీటికి ఉండేటువంటి విశిష్టత అది. అక్షయ ఫలం అంటే నాశము లేనటువంటిది, క్షయము లేనటువంటిది. ఈ రోజు చేసేటువంటి పూజకి తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అందుకని ఎల్లుండి అత్యంత విశిష్టమైనటువంటిది. ఒకటి శ్రావణ శుద్ధ సప్తమి, రెండవది మనకి భాను సప్తమి. రెండూ కూడా అదే రోజు కాబట్టి ఎవరెవరు సూర్యభగవానుడికి పూజ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎల్లుండి చేయవచ్చు. మరొకటి ఏమిటంటే మరి రేపు మనకి శ్రావణ శనివారం. శ్రావణ శనివారానికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అంటే మనకి మిగతా మాసాల్లో చేసేటువంటి శనివారాల కంటే కూడా శ్రావణ మాసంలో శనివారం రోజు ఆంజనేయ స్వామికి పూజ చేయడానికి అత్యంత విశిష్టమైనటువంటిది. అదేవిధంగా రేపు షష్ఠీ తిథి కాబట్టి షష్ఠి అనేటువంటి తిథి సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైంది కాబట్టి రేపు సుబ్రహ్మణ్య స్వామికి పవిత్రారోపణం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయటం, అదేవిధంగా షష్ఠీ రోజు షష్ఠీ స్తోత్రాన్ని చదువుకోవడం ఇవన్నీ కూడా విశేషమైనటువంటివి. శ్రావణ శనివారం కూడా కాబట్టి శనివారం రోజు శ్రావణ మాసంలో శివాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామికి శ్రావణ మాసం శివుడికి కూడా ప్రత్యేకమైనటువంటి మాసంగా చెప్పుకుంటున్నాం. అందుకని శ్రావణ శనివారాలు ఆంజనేయ స్వామికి కూడా ప్రత్యేకమైనటువంటివిగా మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. రేపు ఆంజనేయ స్వామి పూజ చేయటానికి, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయటానికి కూడా విశిష్టమైనటువంటివి. అయితే ఇక్కడ కనిపించేటువంటి ప్రత్యేకత ఏమిటంటే రేపుట పప్పు అన్నం నివేదన చేయాలిట. మామూలుగా పులగం చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా చేసి నివేదన చేసి దాన్ని భోజనం చేయాలిట. అలా చేయటం వల్ల ఆరోగ్యానికి మంచిది అనేటువంటి విషయాలు కూడా కనపడుతూ ఉన్నాయి. రేపటి సంగతి పక్కన పెడితే మరి భానుసప్తమి రోజు ఏం చెయ్యాలి? ఎందుకంటే అత్యంత విశిష్టమైనటువంటి పర్వటి రోజు ఎల్లుండి. ఎవరికైనా అనారోగ్యాలు ఉన్నాయి, దీర్ఘకాలంగా బాధపడుతూ ఉన్నారు, లేదా ప్రమాదకరమైనటువంటి జబ్బులతో బాధపడుతూ ఉన్నారు, నేత్ర వ్యాధులతో ఉన్నారు, గుండె జబ్బులతో ఉన్నారు, ఎముకల వ్యాధులతో ఉన్నారు, లేదా తండ్రితో అనుకూలత లేదు, అధికారులతో అనుకూలత లేదు అనుకునేటువంటి వాళ్ళు, జాతకాల్లో రవి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, ఇవేవీ లేకున్నా పాపనాశిని సప్తమి కాబట్టి ఎవరైనా పూజ చెయ్యాలి అని అనుకుంటే విశిష్టమైనటువంటిది ఎల్లుండి సప్తమి రోజు. సూర్యభగవానుడికి పూజ చేయటానికి అత్యంత ప్రత్యేకమైనటువంటి రోజు. అయితే ఏ పూజ చేయాలి, ఎవరెవరు ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి. ఒకటి, ఎవరెవరికి ఎలాంటి వ్యాధులు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పరిహారాలు మీకు జ్యోతిష్కులు ఏ విధంగా చెప్తూ ఉన్నారో ఆ పరిహారాలన్నీ కూడా చేసుకోవడానికి విశిష్టమైనటువంటి రోజు. అరుణ పారాయణం చేసుకోవడానికి, సౌర అష్టాక్షరీ మంత్ర జపం చేయటం కోసం, సూర్య ప్రతిబింబానికి పూజ చేసి దానం చేయటం కోసం, ఆ తర్వాత గరుడ పక్షిని దానం చేయడం కోసం, సహస్ర ఘటాభిషేకం చేయడం కోసం, మహాసౌరం చేయడం కోసం, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి పూజలు. ఎవరెవరికైనా కూడా ఆరోగ్యరీత్యా దోషాలు ఉంటే దానికి తగినటువంటి పూజలు చేయాలని చెప్తే అవన్నీ చేసుకోవడానికి విశిష్టమైనటువంటి రోజు. ఏదీ లేకున్నా, శత్రుపీడలు ఉన్నా, అధికారులతో అనుకూలత లేకపోయినా, తండ్రితో అనుకూలత లేకపోయినా, రవిగ్రహ దోషం జాతకంలో ఉన్నా, కంటి చూపుకు దోషం ఉన్నా, గుండె జబ్బులు వస్తాయని భయపడుతూ ఉన్నా వాళ్ళందరూ కూడా ఈ భానుసప్తమి రోజు సూర్యభగవానుడికి పూజ చేయండి. పెద్ద పెద్ద పూజలు చేసుకోవడానికి మాకు శక్తి లేదు, వివరాలు తెలియవు, మేము చదువుకోలేము, ఆర్థిక ఇబ్బందులు అనుకున్నారనుకోండి, అయినా పర్వాలేదు, మనకి మనస్సుంది, తర్వాత చూడడానికి కళ్ళున్నాయి, చదువుకోవడానికి శక్తి ఉంది. దానికి మనం ఏం చెయ్యాలి? తెలుగు చదవటం చేత కాని వాళ్ళు కూడా అయితే మహాదోషాలు ఉన్నప్పుడు బ్రాహ్మడి చేత చేయించండి. అలాంటి శక్తి కూడా లేదు అని అనుకుంటే
ఉదయాన్నే వీలైతే నది దగ్గరగా ఉంటే నది స్నానం చేయండి, లేదా ఇంట్లో అయినా స్నానం చేసి గంగను చిలకరించుకోండి, లేదా స్నానం చేస్తున్నప్పుడు గంగా స్నానం చేసినట్టుగా భావన చేయండి. ఆ తర్వాత సూర్యోదయానికంతా స్నానం చేసేసి సూర్యోదయానికి సూర్యభగవానుడికి ఆదిత్య హృదయం చదువుకోండి, లేదా సూర్య కవచం చదువుకోండి. అది కాకుంటే వీలు కాకపోతే సూర్యాష్టకం చదువుకోండి, లేదా ఆదిత్యాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేయండి. అర్ఘ్యప్రదానం చేయడం కోసం అర్ఘ్యమంత్రాలు ఉంటాయి. అంటే అర్ఘ్యమంత్రాలు ఎవరికైనా మీకు గురువుల ద్వారా ఉపదేశం ఉంటే ఆ అర్ఘ్యమంత్రంతో సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేయండి. అలా లేకపోతే మీరందరూ కూడా ఒక రాగి చెంబు పరిశుభ్రంగా కడిగి దానిలో వీలైతే గంగాజలం లేదా ఏదైనా నది జలం, అది కాకుంటే పవిత్రమైనటువంటి జలం తీసుకొని దానిలో 2 గరికలు, ఆ తర్వాత జిల్లేడు పూలు, అవి వీలు కాకపోతే ఎర్రని పువ్వులు, అది వీలు కాకపోతే ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, కుంకుమ కలిపిన ఎర్రని అక్షతలు, కాస్త కుంకుమ గంధం దానిలో వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యమిస్తున్నట్టుగా భావన చేసి సూర్య భగవానుడికి ఎదురుగా నిల్చుని ఒక తులసి చెట్లో కానీ ఒక పచ్చని చెట్లో కానీ ఆ నీళ్ళని అర్ఘ్యమిస్తున్నట్టుగా భావన చేస్తూ వదిలేయండి. సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆయన నమస్కార ప్రియుడు. నమస్కారం చేసుకుంటేనే ఆశీర్వచనం చేస్తాట. అయితే ఎవరికైనా సూర్య నమస్కారాలు విధి విధాయకంగా చేయడం చేతనైతే హాయిగా సూర్యుడి ఎదురుగా సూర్య నమస్కారం చేసుకోండి, లేదా ఎవరైనా బ్రాహ్మడి చేత సూర్య నమస్కారాలు చేయించండి. అలా చేయటం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలం లభిస్తుంది. సూర్యుడికి గోధుమతో చేసేటువంటి నివేదన ఏదైనా చేయొచ్చు. గోధుమ రవ్వతో పాయసం కానీ, గోధుమలతో అప్పాలు కానీ, గోధుమలతో హల్వా కానీ, గోధుమతో పాయసం కానీ, లేదా గోధుమతో లడ్డూ కానీ, అలాంటివి ఏవైనా చేసి, గోధుమలు ప్రత్యేకమైనటువంటి ధాన్యం సూర్యభగవానుడికి కాబట్టి అవి చేసి నివేదన చేయండి. కంటి చూపు సరిగ్గా లేనటువంటి వాళ్ళు చాక్షుషోపనిషత్తు కానీ, అక్షిసూక్తం కానీ పారాయణ చేయండి. అలా చేయటం వల్ల అంధత్వం రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా జాతకంలో ఎవరికైనా మీకు అంధత్వం వచ్చేటువంటి అవకాశం ఉందని జ్యోతిష్కులు చెప్తే ఈ భానుసప్తమి రోజు ప్రత్యేకంగా బంగారు గరుడ పక్షిని తయారు చేసి దానం చేయండి, లేదా సూర్యుడికి సహస్ర ఘటాభిషేకం చేయించండి. అంధత్వం వచ్చేటువంటి అవకాశం పోతుంది. ఆ తర్వాత మీ వంశంలో ఎవరికి కూడా అంధత్వం కానీ, ప్రమాదకరంగా ఉండేటువంటి లేదా దీర్ఘకాలికంగా ఉండేటువంటి కంటి జబ్బులు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హృదయ సంబంధమైనటువంటి గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం కానీ, ఇప్పటికే మీరు బాధపడుతూ కానీ ఉంటే తప్పనిసరిగా సౌర అష్టాక్షరి మంత్ర జపం కానీ, అరుణ పారాయణం కానీ చేయించండి, లేదా మహాసౌరం చేయించండి. అలా చేయించడం వల్ల కూడా మీ గుండె జబ్బులు నివారణ అవుతాయి. ఇవన్నీ కాదు, కేవలం గుండె జబ్బులు కంటి జబ్బులే కాదు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. మనకి శరీరంలోని ఏ భాగానికి ఎలాంటి జబ్బు వచ్చినా దాని నివారణ కోసం అని చెప్పేసి సూర్యభగవానుడికి పూజ చేయాలి. అందుకని సూర్యభగవానుడికి అందరూ పూజ చేయవచ్చు. ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటూ సూర్యభగవానుడికి నమస్కరించండి. మీకు తోచినవి నివేదన చేయండి, అర్ఘ్యప్రదానం చేయండి. మనస వాచ కర్మణ వంగి తల ఉంచి నమస్కారం చేయండి. అలా చేయటం వల్ల మీకు ఆరోగ్యం కుదిరపడేటువంటి అవకాశం ఉంటుంది, ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యవంతమైన సంతానం పొందటానికి పాటించవలసిన నియమాలు ఏమిటి? ఇక్కడ మరొక విశిష్టత మనం చెప్పుకోవాలి. భానుసప్తమి అని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే భానుసప్తమి ఈసారి మూఢంలో ఉంది కాబట్టి కొత్తగా మొదలుపెట్టే వాళ్ళెవరూ మొదలు పెట్టద్దు. కానీ కేవలం ఆరోగ్యం కోసం అయితే మూఢంలో కూడా పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే సూర్యుడికి మూఢం ఏమీ లేదు, సూర్యగ్రహం వలన గురువుకి గురుమౌఢ్యం వచ్చింది మనకి. కానీ అందుకని సూర్యుడికి చేసేది కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్యం కోసం చేసే వాళ్ళందరూ చేయవచ్చు. అయితే సంతానం కోసం చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు సూర్యవ్రతం ప్రారంభించాలి అనుకుంటే మాత్రం ఎల్లుండి ప్రారంభం చేయకండి. ఎప్పుడు దీన్ని ప్రారంభం చెయ్యాలి అంటే మనకి రేపు మళ్ళీ అక్టోబర్ 12వ తారీఖు వస్తోంది. ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమాలన్నీ కూడా రేపు మీరు అక్టోబర్ 12కు సూర్యవ్రతం ప్రారంభించినా, లేదా ఇంకా సంతానమే కాకుండా ఇంకా దేనికోసమైనా సూర్యవ్రతం కానీ సూర్యుడికి పూజ కానీ చేస్తున్నప్పుడు కానీ పాటించవలసినటువంటి నియమాలు. అంతేకాకుండా మనకి రేపు 7వ తారీఖు పుత్రద ఏకాదశి రాబోతోంది. దానికి కూడా ఈ నియమాలు అవసరమే కాబట్టి ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉన్నాం. అంటే సంతానం కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా సూర్యుడి పూజ చేసేవాళ్ళు
ఈ నియమాలన్నీ పాటించాలి. అయితే మనకి ఆరోగ్యకరమైనటువంటి సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు, సూర్యుడి పూజ చేసేటువంటి వాళ్ళు, సూర్యవ్రతం చేసేటువంటి వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయం ఆధునికులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. సూర్యవ్రతం చేసేవాళ్ళు లేదా సత్సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆదివారము తర్వాత సప్తమి తిథి వచ్చినప్పుడు తప్పనిసరిగా నియమాలు పాటించాలి. సూర్యుడి పర్వటి రోజులు వచ్చినప్పుడు, సూర్యుడి పర్వటి రోజులు అంటే మనకి సూర్యగ్రహణం కావచ్చు, మాస సంక్రాంతి, ఒక రాశి నుంచి సూర్యుడు మరో రాశికి మారినటువంటి రోజుగా చెప్తాం. ఆ రోజు మాస సంక్రాంతి అంటాం. ప్రతి నెల ఒక రాశిలోకి సూర్యుడు మారుతాడు. ఒక్కొక్క మాసం ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఆ తర్వాత ఇంకొక రాశిలోకి మారేటువంటి రోజును మనం మాస సంక్రాంతి అంటూ ఉంటాం. అయితే అది ఏ రోజు జరుగుతుంది అనేటువంటిది మీరంతా కూడా పంచాంగం కానీ క్యాలెండర్ కానీ చూస్తే మీకు తెలుస్తుంది. ఆ రోజు, ఆ తర్వాత ఆదివారం, సప్తమి తిథి, సూర్యగ్రహణం, అంతేకాకుండా అమావాస్య కూడా సూర్యుడికి ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్తాం. అమావాస్య తిథి రోజు తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి. అయితే సూర్యుడి కోసం పాటించేటువంటి నియమాలు ఏమిటంటే, ఎవరు కూడా సూర్యవ్రతం చేసేవాళ్ళు సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయకూడదు. అది ఆదివారం కావచ్చు, సప్తమి తిథి కావచ్చు, సూర్యగ్రహణం అయితే ఆ రోజు గ్రహణ సమయంలో మనం భోజనం చేయం. అదేవిధంగా అమావాస్య తిథి రోజు కావచ్చు. మామూలుగా అయితే అమావాస్య రోజు తండ్రి లేనటువంటి వాళ్ళెవరూ కూడా రాత్రి భోజనం చేయకూడదు. అయితే ఇలా సూర్యవ్రతం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా రాత్రిపూట భోజనం చేయకూడదు. ఆ తర్వాత ఈలాంటి పర్వటి రోజుల్లో తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. దానికి ముందు రోజు, ఆ రోజు కూడా, అంటే సప్తమికి ముందు రోజు షష్ఠి రోజు రాత్రి, సప్తమి రోజు రాత్రి, ఆదివారం అంటే శనివారం రాత్రి, ఆదివారం రాత్రి. అదేవిధంగా సూర్యుడి పర్వటి రోజుల్లో కూడా ముందు రోజు, ఆ రోజు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. దానికి తోడు మధ్యమాంశాలు కానీ బలహీనతలు కానీ ఉంటే వాటన్నిటినీ పక్కన పెట్టాలి. మరొక నియమం ఏమిటంటే, ఎవరైనా సూర్యవ్రతం చేస్తూ ఉన్నారంటే సూర్యోదయానికి నిద్రించకూడదు, సూర్యాస్తమయానికి నిద్రించకూడదు, వీలైనంత వరకు పగలు నిద్రించకూడదు. అయితే పగలు నిద్రించకూడదు అనేటువంటి నియమాలు ఎవరికి? గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు 60 దాటినటువంటి వృద్ధులు కానీ, రోగులు కానీ, బాలలు కానీ, వీళ్ళకి కొద్దిసేపు మధ్యాహ్నం పడుకోవటం అన్న దోషం లేదు. కానీ మిగతా వాళ్ళు మాత్రం సూర్యుడు ఉన్నంత వరకు కూడా వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోకూడదు. ఒక రకంగా చెప్పాలంటే అశౌచం అంటుకుంటుందిట. ఏదైనా దీక్ష చేస్తే అది ఫలించేటువంటి అవకాశాలు తగ్గిపోతాయిట. అందుకని సూర్యవ్రతం చేసేటువంటి వాళ్ళు సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి పగల సమయంలో నిద్రించకూడదు. మద్యమాంసాలు నిషేధం. అంతేకాదు ఆ రోజు తలకి నూనె రాచుకోకూడదు. ఇలాంటి నియమాలన్నీ కూడా వాళ్ళు సూర్యవ్రతం చేసేటువంటి వాళ్ళు పాటించాలి. నిత్యం సూర్యోదయానికి సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేయాలి, సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి, సూర్యదీక్ష చేయాలి. అయితే ఆరోగ్యం కోసం చేసేటువంటి వాళ్ళు సూర్యవ్రతం చేస్తుంటే ఇవన్నీ చేయాలి. అయితే సత్సంతానం కోసం చేయటం కోసం మరికొన్ని నియమాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం పుత్రద ఏకాదశి సందర్భంగా చెప్పుకున్నాం. ఇకపోతే సూర్యవ్రతం చేసేటువంటి వాళ్ళు ఈ నియమాలు పాటిస్తున్నప్పుడు సత్సంతానం కావాలి అని అనుకుంటే సూర్యవ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలి మళ్ళొకసారి మనం చెప్పుకుందాము. కానీ ముందుగా చెప్తే ప్రేక్షకులకి ఆ రోజు కూడా మళ్ళీ వినేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా దానికోసం అన్ని సిద్ధం చేసుకుని తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సూర్యవ్రతం చేసేటువంటి వాళ్ళకి ఒక సంవత్సర కాలం సూర్యవ్రతం చేస్తేట ఆయన అంశనే జన్మకి వస్తుందిట. ఆయన అనుగ్రహం వల్ల సూర్యుడంతటి తేజస్సు కలిగినటువంటి సంతానాన్ని పొందేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అందుకని ఏం చేస్తారంటే, మనకి సహస్ర సూర్యగ్రహణాలతో సమానమైనటువంటి పాతార్క యోగం అనేటువంటిది రేపు 12 అక్టోబర్కి రాబోతోంది. ఆ రోజు ప్రారంభించి ఎవరైనా సూర్యవ్రతం చేయవచ్చు, లేదా రథసప్తమి రోజు ప్రారంభించవచ్చు. అంటే ఆ 12 అక్టోబర్కి ఎవరికైనా అననుకూలం ఉంటే తర్వాత రథసప్తమి రోజు లేదా ఇలా భానుసప్తమి వచ్చినప్పుడు కూడా ప్రారంభించవచ్చు. అలా ఒక సంవత్సర కాలం ఎవరైతే నియమాలు పాటించి రోజు సూర్యభగవానుడికి పూజ చేస్తారో వాళ్ళకి ఆయన అంశయే సంతానంగా వచ్చేటువంటి అవకాశం ఉందని మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. ఈవేళటి మంత్రం ఎవరైనా సరే ఆరోగ్యం కోసం చేయాలి. ముఖ్యంగా గుండె జబ్బులు
తగ్గిపోవాలి, గుండె జబ్బుల నివారణ జరగాలి, లేదా గుండె జబ్బులు రాకుండా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇది ప్రత్యేకమైనటువంటి మంత్రం. హృద్రోగ వినాశకాయ నమః, హృద్రోగ వినాశకాయ నమః అని సూర్యభగవానుడి వైపు చూస్తూ తల వంచి నమస్కరిస్తూ ఈ మంత్రాన్ని చదువుకోవాలి. ఆయన హృద్రోగానికి కారకుడు, గుండెకి కారకుడు. గుండె జబ్బులు రాకుండా కాపాడేటువంటి వాడు. రవి బాగా లేకపోతే గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని జపించి సూర్య నమస్కారం చేసుకుంటే హృద్రోగాన్ని ఆయన నివారణ చేస్తాడు. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. शाम्भवि चन्द्रमौळिरबला पर्णा उमा पार्वती, अम्बा शाम्भवि चन्द्रमौळिरबला पर्णा उमा पार्वती, काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी, सावित्री नवयौवना शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा, श्रीराजराजेश्वरी, चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी. अम्बा मोहिनी देवता त्रिभुवनी आनन्दसन्धायिनी, अम्बा मोहिनी देवता त्रिभुवनी आनन्दसन्धायिनी, वाणी पल्लव पाणि वेणुमुरळी गानप्रिया लोलिनी, कल्याणी उडुराजबिम्बवदना धूम्राक्षसंहारिणी, चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी.